హలో ఆర్ట్ బడీస్, వెల్కమ్ టు మై ఛానల్ పానీస్ ప్యాలెట్ వేర్ కలర్స్ మీట్ క్రియేటివిటీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి ఏవేవో పిండిలు తీసుకొని కలిపిస్తున్నా అని చూస్తున్నారా? ఏం లేదండి, ఈరోజు అయితే కేక్ చేయబోతున్నాం. ఏంటి స్పెషల్ అనుకుంటారేమో, ఏం లేదు, ఊరికే ఏవో ఒక ఎక్స్పెరిమెంట్స్ చేయాలనిపిస్తుంది కాబట్టి ఇదైతే చేస్తున్నాం. అవును, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్లో కుకింగ్ ఏంటి అనుకుంటారేమో, నేను ఆల్రెడీ నా బయోలో మెన్షన్ చేశాను కుకింగ్ కూడా, చూసేయండి. ఇక్కడ అయితే మైదా అండ్ అలాగే గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. నేనైతే ఆ రోజు నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఎగ్స్ అయితే వేసుకోవట్లేదు. సో ఇక్కడైతే ఎగ్స్ ప్లేస్లో మిల్క్ అండ్ కర్డ్ని రీప్లేస్ చేస్తున్నా. ఇలా అయితే బాగా మిల్క్ అండ్ కర్డ్తో బాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం వెనలా ఎసెన్స్ని అయితే వేసుకోవాలి. వెనలా ఎసెన్స్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే దాని ప్లేస్లో షుగర్ పౌడర్ చేసేటప్పుడు ఎలాచీని అయితే వేసుకోవచ్చు. నేనైతే ముందుగా ప్రిపేర్డ్గా లేను కాబట్టి నేనైతే ఏమీ తెచ్చుకోలేదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే డేట్స్ అయితే వేసుకున్నాను. సో అంతే, మిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టిన తర్వాత కేక్ ట్రేలోకి అయితే వేసుకొని బేక్ అయితే చేసుకోవాలి. నేనైతే బేక్ చేయడం వీడియో తీయడం మర్చిపోయాను, సారీ గాయస్. నేను ఎలా చేశాను అంటే కేక్ బేక్ చేసే ట్రేలో అయితే వేయలేదు, అది కూడా మర్చిపోయాను. ఏదో ఒక బౌల్లో వేసేసి దాన్ని అయితే కుక్కర్లో పెట్టి శాండ్ అయితే వేసి బేక్ చేశాను. సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇది. మాడిపోయింది అనుకోవద్దు దీన్ని అయితే చూసి, అది డేట్స్ వేయడం వల్ల కలర్ అయితే ఇలా చేంజ్ అయింది. సో అప్పుడే మన ఛానల్లో 50 అయ్యారు కాబట్టి 50 అని అయితే రాసేసాను. డైరీ మిల్క్తో అయితే రాసేసాను. సో ఇంతే వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి.